ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చక్కటి పవర్ఫుల్ పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం. మీకు నిజంగా ఈ పరిహారం కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లెక్కలేనంత ధనాన్ని మీరు పొందడం జరుగుతుంది. మరి ఈ నెల 29వ తేదీన శని అమావాస్య అలాగే సూర్యగ్రహణం సందర్భంగా ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోతాయండి. శనిదేవుడు స్వయంగా లెక్కలేనంత ధనవర్షాన్ని మీకు కురిపిస్తాడు. లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. మరి ఇదంతా జరగాలి అంటే ఈ నెల 29వ తేదీన అంటే శని అమావాస్య సూర్యగ్రహణం రోజు ఉప్పుతో మీరు ఎలాంటి పరిహారం చేయాలి, దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలు పొందుకుంటారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలా క్లారిటీగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు ఎలాంటి పరిహారం ఉప్పుతో చేయాలో అనేది మీకు క్లారిటీగా తెలుస్తుందండి. అసలు మేము ఏం చెప్తున్నామో అనే విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఏలినట్టి శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉన్నట్లయితే గనక చేసే పనిలో ఆటంకాలనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇది మనందరికీ కూడా తెలిసిందే. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, అనారోగ్య సమస్యలు, ఇటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయండి. ఈ క్రమంలోనే శని దోషాల నుంచి విముక్తి పొందేందుకు గాను చాలామంది అంటే మనలో ఎంతోమంది కూడా ఎన్నో పూజలు పరిహారాలను చేస్తూ ఉంటారు. అయినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. అలాంటి వారు మార్చి 29వ తేదీన వచ్చే శని అమావాస్య రోజున ఈ విధంగా పూజ చేసినా, దీపం వెలిగించినా జాతకరీత్యా రాశుల పరంగా ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అలాగే వీటితో పాటుగా శని అమావాస్య సూర్యగ్రహణం వేళ ఉప్పుతో తర్వాత అంటే ఇక మున్ముందు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే మీకు నిజంగానండి మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. శనిదేవుడు స్వయంగా లెక్కలేనంత ధనవర్షాన్ని కురిపిస్తాడు. లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. మరి ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. 2025 సంవత్సరం మార్చి 29వ తేదీన శనివారం రోజు అమావాస్య వచ్చింది. అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య పేరుతో పిలుస్తారని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు. ఈ రోజున శనీశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని, ఈ రోజున చేసే అభిషేకాలు, పూజలు కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను అందిస్తాయని అంటున్నారు. అలాగే శని దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. ఇంతకీ శని అమావాస్య రోజు చేయవలసిన పూజ అంటే ఆ యొక్క పూజ ఎలా చేయాలనేది ముందుగా తెలుసుకుందాం. ఆ తర్వాత ముందు మనం ఉప్పు సంబంధించి పరిహారం తెలుసుకుందామండి. ముందుగా పూజ గురించి చూద్దాం. మార్చి 29 శనివారం రోజు తలస్నానం చేసి చక్కగా ఉదయాన్నే దగ్గరలో నవగ్రహాల ఆలయానికి వెళ్ళండి. చాలా ఆలయాల్లో నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ విధంగా నవగ్రహాల్లో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఇలా చేయటం వల్ల ధనపరమైన సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. కొబ్బరి నీళ్ళతో అభిషేకిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. అనంతరం శనీశ్వరుడి పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను ఉంచి నమస్కరించండి. ఇకపోతే అలాగే జమ్మి ఆకులు, రాళ్ల ఉప్పు, నల్ల నువ్వులను ఉంచాలని అంటున్నారు. వీలైతే ఈ యొక్క 4 లేదా ఈ 4 ఇంట్లో ఏదైనా ఒక దాన్నైనా సరే చేయాలని అంటున్నారు. ఇకపోతే శని అమావాస్య రోజున ఈ 4 ఇంటిలో ఏ ఒక్కటి పాదాల వద్ద ఉంచినా సరే సంవత్సరం మొత్తం భయంకరమైన శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుందండి. ఇకపోతే అభిషేకం, పువ్వులు ఉంచిన తర్వాత నవగ్రహాల చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఈ యొక్క మంత్రాన్ని చూద్దాం. ఓం శం శనీశ్వరాయ నమః ఈ మంత్రానండి మనసులో స్మరించుకోండి. అలాగే 1.5 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కేజీ పెసరపప్పు వీటన్నిటిని కూడా
చక్కగా నల్లటి వస్త్రంలో మూట కట్టండి. కట్టి ఆలయంలో పంతులు గారికి, అంటే మీ దగ్గరలో ఉన్న ఆలయంలో ఎవరైనా పండితులు ఉంటారు కదండి, ఆ యొక్క పంతులు గారికి దానం ఇస్తే కనుక చాలా మంచిదండి. మీకు శని దోషాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు ఉండవు, అప్పులన్నీ కూడా తీరిపోతాయండి. ఒకవేళ శని అమావాస్య రోజు గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే శని దీపం వెలిగించుకుంటే గుడికి వెళ్ళిన పుణ్యం అనేది లభిస్తుందని జ్యోతిష్ శాస్త్ర పండితులు అంటున్నారు. మరి ఇంతకీ ఈ యొక్క దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శని అమావాస్య రోజున స్నానం చేసిన తర్వాత హాల్లో పడమర వైపున పీట ఏర్పాటు చేసుకోండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిద మీద మరో మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోయండి. అనంతరం 8 వత్తులను ఒక వత్తిగా చేసి నూనెలో వేసి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించండి. ఇంకా వీలుంటే రావి జమ్మి చెట్టు వద్ద దీపాలు వెలిగించడం, ప్రదక్షిణలు చేసిన మంచి ఫలితాలు లభిస్తాయని అంటున్నారు. ఇకపోతే ఆ రోజున మీరు చదవలసిన స్తోత్రాలు, అంటే అమావాస్య సూర్యగ్రహణం రోజున మీరు చదవలసినటువంటి స్తోత్రాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. శని అమావాస్య రోజున కొన్ని స్తోత్రాలు చదివితే కనుక శని అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది అని అంటున్నారు. అందుకోసం శనివారం రోజు స్నానం చేసి ఉదయం సాయంత్రం దశరథ ప్రోక్త శని స్తోత్రం చదవటం లేదా వినడం చేస్తే చాలా మంచిదండి. స్తోత్రం మొత్తం చదవలేని వ్యక్తులు ఎవరైనా ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ వీలైన సార్లు చదువుకుంటే చాలా మేలు జరుగుతుంది. మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యల నుంచి కూడా బయటపడతారండి. ఇకపోతే ఈ నెల 29వ తేదీన శని అమావాస్య సూర్యగ్రహణం వేళ ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విధంగా ఒక పవర్ఫుల్ పరిహారాన్ని చేస్తే నిజంగా మీ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోతాయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే శనిదేవుడు లెక్కలేనంత ధనాన్ని కురిపిస్తాడు. లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా కంటికి రెప్పలాగా మీకు అండగా ఉంటుందండి. ఆర్థిక సమస్యతో బాధపడే వ్యక్తులు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి చక్కగా మంచి రోజులు వస్తాయండి. అంతేకాదు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన మీ యొక్క అప్పులు తీరిపోయి డబ్బు మీ ఇంట్లోకి ఎలా వస్తుందో, మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే త్వరగా బయటకు ఎలా వెళ్ళిపోతుందో, మరి ఇందుకు సంబంధించి ఎలాంటి పరిహారం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ నెల 29న శని అమావాస్య సూర్యగ్రహణం అని మనకు తెలిసిందే కదా. అయితే ఆ రోజున ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారం చేస్తే చాలండి, మీరు నిజంగా కుబేరులు అవుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎల్ల వేళలా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుందండి. మీకున్న సమస్యల పరంగా కష్టాలు బాధల పరంగా మీరు ఎవరి దగ్గర సరే అప్పులు తీసుకుని వారికి కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక ఉప్పుకు, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ యొక్క ఉప్పుకు చాలా పవర్ ఉంటుందండి. ఆ ఉప్పుకు సంబంధించి పరిహారం మనం చూసి మీ యొక్క అప్పులను తీర్చుకునేయడం కానీ, అదేవిధంగా మీకు డబ్బు సంబంధించిన సమస్యలు పోవడానికి కానీ చాలా ఉప్పు హెల్ప్ చేస్తుందండి. మరి యొక్క పరిహారాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. అయితే ఈ యొక్క శని అమావాస్య సూర్యగ్రహణం నాడు సాయంత్రం మాత్రమే ఈ యొక్క పరిహారం చేయాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం చేస్తేనే మీకు ఆ యొక్క ఏదైతే పవర్ అనేది ఉంటుందో ఆ పరిహారానికి సంబంధించి అందుకు సంబంధించి మీకు ఫలితం అనేది దక్కుతుందండి. అయితే ఆ రోజు సాయంత్రం ఉప్పుతో చిన్న పరిహారం చేస్తే నిజంగా మీరు కుబేర్లు అవుతారు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఇష్టమైన లక్ష్మి స్వరూపంగా భావించేటటువంటి ఉప్పును సాయంత్రం వేళ ఈ చిన్న పరిహారం చేసుకోవాలండి. ఇంతకీ మీరు ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మీకు ఇంట్లో డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటే, అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటే అప్పుడు ఉప్పు లవంగం రెమెడీ ఈ విధంగా ప్రయత్నించండి. అందుకోసం ముందుగా మీరు ఒక గాజు గిన్నెను తీసుకోండి. అందులో కాస్త రాళ్ళ ఉప్పును వేయండి. అందులో 4 లవంగాలు, 4 నుంచి 5 లవంగాలు వేసినా పర్లేదండి. 4 నుంచి 5 లవంగాలు వేసి ఇంట్లో ఏదో ఒక మూలలో, అంటే ఒక కార్నర్లో ఉంచండి. దీంతో మీ ఇంటికి మరింత డబ్బు వస్తుందండి. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. దీనివలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవడంతో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదండి. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మనశ్శాంతిగా ఉంటారు, హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ధనానికి లోటు అనేది ఉండదండి. శనిదేవుడు మీకు డబ్బుకు సంబంధించి ఎలాంటి కష్టాలు రాకుండా అండగా ఉంటాడు. అలాగే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం చేయటం వల్ల
లక్ష్మీదేవి మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. సో చూశారు కదా, ఈ నెల 29వ తేదీన శని అమావాస్య సూర్యగ్రహణం సందర్భంగా ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయటం వల్ల మీ అప్పులు తీరిపోతాయి, శనిదేవుడు మీకు ఎలాంటి ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది, ఏ విధంగా ధనాన్ని ఇస్తాడో, లక్ష్మీదేవి మీ పైన ఎలాంటి అనుగ్రహం చూపించబోతుంది, దానివల్ల మీకు డబ్బు లేకుండా అంటే డబ్బుకి ఏ విధంగా లోటు లేకుండా ఉంటుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.